మంత్రి కొలువులుంటే మాన్యుడు, మామూలు కొలువులుంటే సామాన్యుడు. ఇగో మన తీన్మార్ రాజేసార్ది గిదే కథ అయింది. రాజేసారు మీడియా కెమెరా కనబడితే తీన్మార్ పనులు చేస్తాడని తెలుసు గాని ఆయన కాయనే మారుకున్నాడు. గదే ఆయన కూసున్న కుర్చీ కాళ్ళను ఆయన్నే ఇరగొట్టుకునేటంత పని చేసుకుంటాడు అనుకోలే. ఇప్పుడు దావకాన్ల పోస్టర్ లెవెల్ ఉడవీకాలే, దావకాన్ల పొంటి ఎవరు వండుకోవాలి, సర్కార్ దావకాన్లల్లా పని చేసేటోళ్ళు 100-200 ఆశ పడితే వాళ్ళకు ధీమా ఎవరు ఉండాలి రాజేశారు. మీ ముందు నేను ప్రమాణం చేస్తా ఉన్నా, అవినీతికి పాల్పడితే నా బిడ్డ అయినా సరే, నా కొడుకైనా సరే, నా దగ్గర బంధువైనా సరే జైల్లో పంపిస్తాను మనవి చేస్తా ఉన్నా. ఇన్నారు కదా, కేసీఆర్ సారు మాట అంటే మాటనే, మర్రేసుడే ఉండదు. తలకాయ దించుకునే పని మాత్రం చెయ్యాడంటే చెయ్యడు. గప్పట్ల వరంగల్ మీటింగ్ లో రాజేశారు ఏదో మాట్లాడిండని సీఎం సారు జరంతో కోపం చేసే కదా. ఈ రాజయ్య గారు వినకుండా ఇది వచ్చినప్పుడల్లా హెల్త్ యూనివర్సిటీ పెడతారా ఇప్పుడు ఆలోచన చేసి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. గంతగానం కోపం చేస్తే రాజేశారు ఏమన్నాడు ఒక్కపారి యాద్ చేసుకోరి. తండ్రి కొడుకులను మందలించినట్టే అయ్య గౌరవం చూసి కొడుకు మీద ఎన్ని బద్నాంలు వచ్చినా ఏమనడితి అనుకున్నట్టున్నాడు. కానీ కేసీఆర్ సార్ ఇడిచిపెట్టలే. కొడుకాసుంటి రాజేశార్ను మంత్రి కొలువులకెళ్లి తీసేసిండా లేదా? ఆ కొలువుల రాజేశార్ చేట్లనే 2-3 మాటలు ఓడిపోయిన కడియం శ్రీహరి సార్ ను కూసబెట్టుకునే అయినా కొడుకు కోపం చేస్తలేడు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఒక కూలీగా పనిచేయడానికి సిద్ధపడతా ఉన్నాను. ఓ సాల్తీ సారు, జోర్దార్ గుండే డిప్యూటీ సీఎం కుర్చీనే చక్కగా ఏలకపోతివి, ఇప్పుడిక కూలీ లెక్క చెమటలు గక్కుకుంటా పనిచేస్తావు అనుకుంటున్నారు పబ్లిక్. ఓ తతివ మంత్రులు జర పైలం, కొడుకాసుంటి రాజేశార్నే తప్పు పురాగా బయట పడక ముందే పక్కకు పెట్టిండు. ఇక మీరు కొడుకులు కూడా కాదు, మీ కిందున్నోళ్ళు పక్క పొంటున్నోళ్ళ మీద జరంత గట్టిగా నజర్ పెట్టురి, లేకుంటే రాజేశార్కైన కథనే అవుతుంది అని అనుకుంటున్నారు పబ్లిక్.